నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను పాప్‌కార్న్ చేయడం చూపిస్తాను. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే మొక్కజొన్న పేలాలండి. సాయంత్రం పూట స్నాక్స్‌కి తినొచ్చు, టైమ్ పాస్‌కి తినొచ్చు. మనం బయట కొనే పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా, తక్కువ ఖర్చులో ఇంట్లోనే ఈజీగా బోలెడన్ని పేలాలు చేసుకోవచ్చు. నేను చూపించినట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్క గింజ కూడా ఉండిపోకుండా ప్రతి గింజ పేలమైతది. చూడండి, నేను చేసినాక మూత తీసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చినాయంటే ఎమ్మటే తీసుకొని నోట్లో ఏసుకోవాలని అనిపిస్తుంది. అంత బాగున్నాయి. ఈ పేలాల కోసము ముందుగా స్టవ్ మీద ఒక మందంగున్న గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ నేను కడాయి పెట్టిన. ఇందులోకి నేను డీమార్ట్‌లో తెచ్చినానన్నమాట మొక్కజొన్న గింజలు. సరుకులకెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ ఏసుకొచ్చుకుంటా. నేను ఈ ప్యాకెట్‌ని 3, 4 సార్లు చేశానన్నమాట. ఇందులోకి నేను ఒక 100 గ్రాముల గింజలు తీసుకుంటున్నాను. ఇందులో ఏం కలిపి రాలేదు. ప్లెయిన్‌గానే వచ్చినాయి. 100 గ్రాముల మొక్కజొన్న గింజలు తీసుకున్నా గదా! నేను ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను ఉప్పు, పావు టీ స్పూను పసుపు. మేము తినేదానికి ఉప్పు కరెక్ట్‌గా సరిపోతది. కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఉప్పు వేసుకోండి. మంట మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మంట పెద్దగా పెడితే గింజలు మాడుతాయి గానీ ఫ్రై అవ్వవు. ఫ్రై అవ్వాలంటే మనకు మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి పేలడం స్టార్ట్ కాంగానే మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మంట పెద్దగాని పేలాలు ఎట్లా పేలుతున్నాయో చూస్తూ ఉండండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. మనకి అవి ఎగిరేటప్పుడు మూత తీయొద్దు. మూత తీసినామనుకో ఇంటి నిండా చిల్లిపోతాయి. అవి చూసుకోవాలి. అవి ఆగిపోయినప్పుడే మనకి మూత తీసి మెల్లగా తీసుకోవాలి. నేనిక్కడ ఆగినంక మూత తీస్తున్నాను. చూడండి ఎంత మంచిగా అయినాయో. మొక్కజొన్న పేలాలు చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే ఎవ్వరు బయట కొనరు. ఎక్కువ డబ్బులు పెట్టి ఇంట్లోనే ఈజీగా చేసేసుకుంటారు. చూస్తుర్రు గదా ఎంత బాగా వచ్చినాయో. చాలా మందైతే బయట కొనుక్కొనే తింటూ ఉంటారు. బయట కొని తినే వాళ్ళ కోసమే ఈ వీడియో. అవును, ఇంతకు ఎంతమంది ఇంట్లో చేసుకొని తింటారు లేదా బయట కొనుక్కొని తింటారో నా కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైతదంటే ఇంత ఈజీగా చేయొచ్చా అని వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. బయట కొనుక్కుంటే మనకి పొట్లాల లెక్క ఆళ్ళు కొలిచి పొట్లం కట్టి ఇస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే మనకు టైమ్ పాస్ కోసము ఎన్నైనా తినొచ్చు. ఎన్ని తిన్నా బోర్ కొట్టని పాప్‌కార్న్ ఇంట్లోనే చేసుకోండి. నా వాయిస్ వేరేలాగా వినిపిస్తుందా? నాకు కొంచెము జలుబు చేసింది. అందుకే ఇట్లా వస్తుందనమాట. ఏమనుకోకండి. అడ్జస్ట్ అయిపోండి. ఇంకెందుకు లేటు, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకెట్లొచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు లైకులు కొట్టి కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మెత్తబడకుండా ఉండాలంటే గాలి తగలకుండా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని మనకు తినబుద్ధి అయినప్పుడు తినొచ్చు.